ఎప్పటి నుంచి ఎలా ఆయనని మీరు ప్రార్థించడం, పూజించడం అనేది బాబా మాట్లాడుతున్నట్టు, ఏదైనా విషయం అడుగుతుంటే ఆన్సర్ చెప్తున్నట్టు అనిపించేది. మీ జీవితంలో సాయిబాబా లీలలేంటి? బాబాతో కష్టం చెప్పుకుంటే వెంటనే తీర్చేసేవారు. సాయిబాబా వీటన్నిటిలో కూడా ఉన్నారంటారు. ఎక్కడ కట్టారు గుడి? నిజాంపేటలోనే కట్టాను నల్ల సాయిబాబా గుడి. అయితే సాయిబాబా, సాయిబు ఆయన పకీరు వేషంలో ఉంటారు. ఆయన ముస్లిము, ఆయన హిందువే కాదు అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? బాబా గారి గురించి చెప్పాలి అంటే ఇది ఆయన నా జీవితంలో చేసింది అని ఏమైనా చెప్తారా మీరు? తొందరగా మాకు రిజల్ట్ వస్తుంది బాబాని పూజిస్తే. హిందూ దేవుళ్ళను పెట్టేసి హిందువులను అట్రాక్ట్ చేసేసి హుండీల రూపంలో చారిటీ కోసం అంటూ చాలా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఆ డబ్బుతో సేవ చెయ్యట్లేదు. భగవంతుడు సొమ్ము తిన్న వాళ్ళు ఎప్పుడు కూడా బాగుపడరు. హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ వెళ్తారా? సంకల్పం మాత్రం బాబా గారు ఇచ్చారు. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. దత్తాత్రేయుడి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. దత్తాత్రేయుడి కలియుగ తొలి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు. శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠాన్ని హైదరాబాద్లో స్థాపించి ఆయన విశిష్టతలు, గొప్పతనాన్ని విశ్వవ్యాపితం చేస్తున్నారు లతా చౌదరి గారు. లతా చౌదరి గారు ఒక స్ఫూర్తివంతమైన మహిళ. నారీసేన పేరుతో ఎంతో మంది మహిళల సాధికారత కోసం ఆవిడ పాటుపడుతున్నారు. అంతేకాదు హిందూ మత ప్రచారంలోనూ ఆధ్యాత్మిక రంగంలోనూ ముందుకు వెళ్తున్నారు. కరోనా టైంలో అయితే ఆవిడ చేసిన సేవలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు ఏకంగా శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠాన్నే నెలకొల్పి ఆయన విశిష్టతలను ఎంతో మందికి పంచుతున్నారు. ప్రస్తుతం లతా చౌదరి గారు మన స్టూడియోలో నాతో పాటు ఉన్నారు. దత్తాత్రేయుడి గురించి, శ్రీపాద శ్రీవల్లభుడి గురించి, అనగాష్టమి గురించి ఇంకా ఎన్నో విషయాలను ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే స్వరూప. చాలా సంతోషంగా ఉంది చూడటం. నాకు కూడా అండి. బాగున్నారా? బాగున్నాను. లత గారు, దత్తాత్రేయుడి కలియుగ 5వ అవతారమే సాయిబాబా అన్నారు కదా. అసలు దత్తాత్రేయుడితో పాటు శ్రీపాద శ్రీవల్లభుణ్ణి నేను పూజించడం అనేది దానికంటే ముందు సాయిబాబాతోనే నా ప్రయాణం మొదలైంది అన్నారు కదా. అవును. ఎప్పటి నుంచి ఎలా ఆయనని మీరు ప్రార్థించడం, పూజించడం అనేది మొదలు నేను పెట్టారు? చాలా చిన్నతనము అప్పుడప్పుడే ఇంకా షిరిడి అనేది వస్తూ ఉంది. అంటే ఎప్పటి నుంచో ఉంది కానీ అప్పుడు ఇంకెక్కువ తెలుసుకుంటున్నారు. ప్రాచుర్యంలోకి వస్తుంది. ప్రాచుర్యంలోకి వస్తుంది. 80s లో సంగతి అన్నమాట. చాలా మ్హూ. చిన్నతనము. అప్పుడే నేను సాయి సచ్చరిత్ర చదవటం మొదలుపెట్టాను. అసలు మొదట్లో ఏమీ అర్థం కాలేదు. కానీ బాబా మాట్లాడుతున్నట్టు, ఏదైనా విషయం అడుగుతుంటే ఆన్సర్ చెప్తున్నట్టు అనిపించేది. ఇది చెయ్యొద్దు అని బాబా చెప్తే నేను చేస్తే అది ఫెయిల్యూర్ అవ్వటము అలా అనిపించేది. చాలా దగ్గరగా అనిపించేదన్నమాట బాబాతో సంబంధం. కోటాన కోట్లు కూడా సాయిబాబా భక్తులున్నారు. ఎందుకు అంటే తొందరగా మాకు రిజల్ట్ వస్తుంది బాబాని మ్. పూజిస్తే. కలియుగంలో బాబా గారు నామస్మరణ చేసినా, బాబా పూజ చేసినా, బాబా గుడికి వెళ్ళినా కూడా మేము అనుకున్నవి జరుగుతున్నాయి కాబట్టే నమ్ముతారు. భక్తులు ఎలా అవుతారు? స్వామిని మేము వెళ్ళి ఇది కోరుకున్నాము. స్వామి మ్. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది జరిగింది. ఆ విధంగానే మా సమస్య పరిష్కారం అయింది కాబట్టి ఇంకా నమ్మకం పెరుగుతూ ఉంది. అయితే దత్త పరంపరలో షిర్డీ సాయినాథుడి గురించి హనుమ అంశగానే చెప్తున్నారు. అంటే ఇది నమ్మినా నమ్మకపోయినా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో హనుమంతుడి దగ్గరికి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వెళ్తారు. వెళ్ళి నాయనా హనుమ, నువ్వు బాబాగా అవతరించాల్సిన సమయం ఆసన్నమైనది. ఇప్పుడు నేను అవతారం చాలిస్తున్నాను. నేను నా అవతారం చాలించబోతున్నాను. నువ్వు బాబాగా అవతరించాలి. హనుమంతుడికి చెప్పారా? హనుమంతుడికి చెప్తారు. అప్పుడు హనుమంతుడు ఒప్పుకోడు. నా తరం ఎక్కడవుతుంది? దేవతా స్వరూపులైన మీరే మానవ జన్మెత్తి ఆ కర్మల్ని స్వీకరించలేకపోతున్నారు. మానవుల యొక్క కర్మల్ని భరించాలంటే నా వలన ఎక్కడవుతుంది? మ్. నాకు రామనామం తప్పించి నాకు ఇంకేది సాధ్యం కాదే అని మ్. హనుమ అంటాడు. అప్పుడు సీతారాములు ప్రత్యక్షమవుతారు. అనసూయమాత ప్రత్యక్షమవుతుంది. ఇంతమంది చెప్పిన తర్వాత హనుమ అవతరించడానికి ఒప్పుకుంటారు. మళ్ళీ అనసూయమాత గర్భంలోనే స్వామి జన్మించారు. కానీ ఆయన జననం రహస్యము సాయినాథుడిది అని, ఆయన జన్మరహస్యం ఎవరూ చెప్పరు. మ్. ఆయన ఒక వేప చెట్టు కిందే ఉంటారు, ఎక్కడో దొరికారు అని అంటారు గాని ఇప్పటికీ ఆయన జన్మరహస్యం అనేది ఎవరు కూడా చెప్పరు. కానీ మన దత్త పరంపరలో ఉండే వాళ్ళందరూ కూడా దీన్నే విశ్వసిస్తారు. మ్. చాలా మంది కూడా ఏంటి ఈయన ఒక మహమ్మదీయుడు, వ్యతిరేకులు మ్. అన్నారు. కానీ చాలా మంది ఈయన భగవంతుడు అని అనలేదే. గురువుగానే వాళ్ళు ఆయన శ్రద్ధా సబూరినే పట్టుకున్నారు గాని ఇంకా ఏమీ అడగలేదే ఆయన్ని. మ్. ఆయన కూడా ఏది కోరుకోలేదు.
ఊది వైద్యం చేశారు. ఎంతో హ్మ్. మందికి వ్యాధుల్ని నయం చేశారు. ఇప్పటికి కూడా చాలా మంది బాబా భక్తులున్నారు. హ్మ్. బాబా కోట్లల్లో. నుంచే దత్తుడి వైపుకొస్తున్నారు ఎంతో మంది. హ్మ్. సాయి సచ్చరిత్రలో షిరిడీ సాయినాథుడు చెప్పారు. నా భక్తుల చేత గురు చరిత్ర పారాయణం చేయించాను. 108 సార్లు పారాయణం చేయించాను. సాయి సచ్చరిత్రలో దత్తాంశ గురించి ఉంటుంది. దత్త పరంపర గురించి ఉంటుంది మొత్తం. హ్మ్. దత్తుడి గురించి ఉంటుంది. కొల్హాపుర భిక్షేసి నిర్మల నది తుంగ జలప్రాసి నిద్రామాహురదేసి సాయి బా. కొల్హాపూరలో భిక్ష చేసింది ఎవరు? హ్మ్. సాయినాథుడు కాదు, దత్తాత్రేయుడు. హుహు. కొల్హాపుర భిక్షేసి నిర్మల నది తుంగ జలప్రాసి నిద్రామాహుర. మాహుర్లో దత్తాత్రేయుడు నిద్రిస్తాడు. ఇప్పటికి హుహు. కూడా దత్తాత్రేయ స్వామి మన మధ్య తిరుగుతున్నారు. ఆయన దినచర్య ఎలా ఉంటుందంటే, కాశీ గంగా నదిలో స్నానమాచరిస్తారు. గోకర్ణంలో సంధ్య వారుస్తారు. అలాగే పండరీపురంలో తిలకం దిద్దుకుంటారు. ఆయన కొల్హాపురంలో భిక్ష స్వీకరిస్తారు. కొల్హాపురంలో, పిఠాపురంలో, కురవపురంలో, దత్తక్షేత్రాలన్నిట్లో కూడా గానగాపురంలో భిక్ష స్వీకరిస్తారు. హ్మ్. తీసుకున్న భిక్ష పాంచాలేశ్వర్లో భుజిస్తారు. హ్మ్. పండరీపురంలో తిలకం దిద్దుకుంటారు. సహ్యాద్రి పర్వతాల్లో ధ్యానిస్తారు. మాహుర్గఢ్‌లో నిద్రిస్తారు. అది హ్మ్. ఆయన దినచర్య దత్తాత్రేయ స్వామి. అదే మన బాబా హారతిలో ఉంటుంది. ఇది ఎవరు తెలుసుకోలేరు. కొల్హాపుర భిక్షేసి నిర్మల నది తుంగ జలప్రాసి నిద్రా మాహుర దేశ. ఎవరు పడుకున్నారు మాహుర్లో? హుహు. దత్తాత్రేయ స్వామి పడుకున్నారు. నిద్రా మాహుర దేశి ఐసాయి బ. దత్తుడి నుంచి వచ్చింది కాబట్టి ఆ హారతిలో మొత్తం దత్తుడి గురించి ఉంటుంది సగం. సాయిబాబా హారతిలో. సాయిబాబా హారతిలో దత్తుడి గురించే ఉంటుంది. హుహు. కొల్హాపురంలో ఈయన ఎళ్ళలేదే షిరిడీ సాయినాథుడు. మాహూర్‌లో అవును. నిద్రించలేదే. హుహు. ఇవన్నీ దత్తాత్రేయుడి గురించుంది హారతిలో. ఓకే. దత్తాత్రేయుడిని ఆరాధించే వాళ్ళకి ఇదంతా అర్థమవుతుంది. అవుతుంది. ఆహా! అది తెలియదు ఇన్ని రోజులు గూడా. చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు ఐడియా కూడా. ఉండదు. ఈ హ్మ్. హారతి మధ్యలో ఉంటుంది క్లియర్‌గా. హుహు. మీ జీవితంలో సాయిబాబా లీలలేంటి? బాబా గారి గురించి చెప్పాలి అంటే, ఇది ఆయన నా జీవితంలో చేసింది అని ఏమైనా చెప్తారా మీరు? నా జీవితంలో నేను ఇప్పటి వరకు ఊహించంది నేను ఆయన గుడి కడతానని ఆయన గుడి హ్మ్. కట్టాను. అవును. అది బాబాయే నడిపించారు. అంటే నేనెప్పుడో 2012లోనే గుడి కట్టాను. అప్పటికి ఇంకా నాకు సరిగ్గా 30 ఏళ్ళు గూడా వచ్చుండవు. హ్మ్. అప్పుడే, ఇప్పుడు అప్పుడే నేను గుడి కట్టాను.